నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. 48 వార్డుల్లో 144 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. 48 వార్డుల్లో 144 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అయితే మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీకైతే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు, అదే విధంగా ఒక కార్పొరేషన్ సంబంధించేసి ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించేసి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి యొక్క కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించేసి పోలింగ్ ప్రక్రియకు సంబంధించేసి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా చూస్తే మొత్తం ఈ యొక్క ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాలెట్ రూపంలో ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క బ్యాలెట్ బాక్స్లను కూడా పకడ్బందీగా సీజ్ చేసేసి ఎక్కడైతే ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా చూస్తే మొత్తం ఆ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క పోలింగ్ బాక్స్లను కూడా వివిధ ప్రాంతాల్లో అంటే మున్సిపాలిటీకి సంబంధించిన వాట్సాప్ కూడా పంపిణీ చేయనున్నారు. ఎక్కడైతే ఈ పోలింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటికి కొత్త కూడా పంపిణీ చేయాలని చెప్పి అధికారులు భావించారు. ఆ పోలింగ్ జరిగేటటువంటి ప్రాంతాలు ఏ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అధికార పార్టీ పూర్తి స్థాయిలో ప్రలోభాలకు పాల్పడుతుంది, అధికార పార్టీ దుర్వినియోగం చేసే ఈ యొక్క పోలింగ్ ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని చెప్పి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రకాల జాగ్రత్తలు తీసుకున్నాము, ఎలాంటి ఈ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి కూడా జిల్లా విధంగా అధికారంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రము ఈ యొక్క 17 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి అన్ని ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ మొత్తం కూడా ఒక పటిష్టమైన భద్రత మధ్య మాత్రము ఆ యొక్క పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద మాత్రం చేర్చాలని భావించారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుండి వాహనాలు బయలుదేరిస్తే ఆ యొక్క పోలింగ్ జరిగే ప్రాంతాలకు చేరుకునే నేపథ్యం అయితే కనబడుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి 2 కౌంటింగ్ ప్రాంతాలు కూడా ఏర్పాటు చేశారు. ఒకటి మిర్యాలగూడ, అదేవిధంగా నల్గొండ. మిర్యాలగూడకు సంబంధించి మున్సిపాలిటీ మిర్యాలగూడ మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీ, అదేవిధంగా నాగార్జునసాగర్ మున్సిపాలిటీ, ఈ 3 జరిగే కౌంటింగ్ ప్రక్రియను కూడా మిర్యాలగూడలో ఉన్నటువంటి అవంతిపురం మార్కెట్ వద్ద ఏర్పాటు చేశారు. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ తో పాటు దేవరకొండ, అదేవిధంగా చండూరు, ఈ యొక్క చిట్యాల, ఈ 3కు సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా నల్గొండలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో కఠినంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కౌంటింగ్ అంటే పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కౌంటింగ్ ఆఫీస్ తరలిస్తారు కాబట్టి అక్కడ కూడా 3 భద్రతను కూడా ఏర్పాటు చేసేసి అక్కడ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రం వీటిని ఉంచిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం పోలింగ్ ప్రక్రియకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లో పంపిన బ్యాలెట్ బాక్స్ మొత్తం ఇక్కడ నుంచి ఆ పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద తరలించే ప్రక్రియలో మాత్రం అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.